చేస్తుంది. అలానే ఇది ఇంకో మరొక పని చేస్తుందనమాట. ఏం పని చేస్తుందంటే సాఫ్ట్‌వేర్‌కి, హార్డ్‌వేర్‌కి ఇంటర్‌ఫేస్‌గా పనిచేస్తుంది. ఇంటర్‌ఫేస్ అనే వర్డ్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీడియేటర్ ఇలా కాదు. ఇంటర్‌ఫేస్ అనే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అలానే మనకి మార్కెట్‌లో చాలా రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవేంటి అంటే కంప్యూటర్‌లో వాడే కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవేంటి అంటే విండోస్ అని, లైనస్ అని, అలానే ఎక్కువ మంది డెవలపర్స్ వాడుతా ఉంటారన్నమాట. డెవలపర్స్ అంటే పైథాన్ రాసే డెవలపర్సు, ఇంకా జావా రాసే డెవలపర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే సమ్ సెక్యూరిటీ పర్పస్‌ల కోసం కొన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడతారు. ఆటిలో ఏమంటారంటే లైనస్ అని, ఉబంటు అని, రెడ్ హ్యాట్ అని, సెంట్ ఓఎస్ అని ఇలా రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని మన యొక్క డెవలపర్స్ వాడతారు. అవి అలానే మనం కంప్యూటర్స్ వాడే యాపిల్ యూజర్ గనక అయితే వాళ్ళు తన యొక్క కంప్యూటర్ లోపల దేన్ని యూజ్ చేస్తారంటే మ్యాక్ ఓఎస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ని యూజ్ చేస్తారు. ఓకేనా? కంప్యూటర్‌లో బేసికల్‌గా మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే విండోస్, లైనస్ అండ్ ఉబంటు అలానే యాపిల్ యూజర్ అయితే మ్యాక్ ఓఎస్ అనే దాన్ని యూజ్ చేస్తారు. అదే మనం మొబైల్స్ కనుక వాడతా గనక ఉన్నామనుకో మనం కూడా ఏం వాడతామంటే కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని యూజ్ చేస్తాం. అవి ఏంటిది అంటే మొబైల్ లోపల యూజ్ చేసే బేసికల్‌గా మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే ఆండ్రాయిడ్ అని, అలానే యాపిల్ ఫోన్ గనక మనం వాడతా ఉన్నాము అంటే యాపిల్ ఫోన్ లోపల మనం ఏటిని యూజ్ చేస్తారంటే ఐఓఎస్ అని ఇలాంటి వాటిని మనం ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ దాకా మనకు అర్థమైతే సరిపోతుంది. ఇంకా ఏదన్నా ఉంది అంటే నెక్స్ట్ ఫర్దర్ క్లాస్‌లో కొంచెం యాక్సలరేటెడ్ వేలో నెక్స్ట్ కొంచెం ముందల క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు బేసిక్ అర్థమైతే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చాలు. సో, అగైన్ మరొక్కసారి ఏమేం చెప్పాననేది ఓవరాల్‌గా డిస్కస్ చేద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్. హార్డ్‌వేర్‌కి బాస్‌లా పనిచేసే వాడిని ఏమంటారంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని మరొక పేరుతో ఏమని పిలుస్తారంటే ఓఎస్ అని పిలుస్తారు. ఈ ఓఎస్ ఏం చేస్తది అంటే హార్డ్‌వేర్‌కి అది చూయించు, ఇది చూయించు, పలానిది చేయు అని గైడ్‌లైన్స్ అనేది ఇచ్చేదాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. అలానే ఈ ఓఎస్ అనేది ఏం చేస్తదంటే సాఫ్ట్‌వేర్స్‌కి, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్‌కి, హార్డ్‌వేర్స్‌కి మధ్యలో ఎలా పనిచేస్తదంటే ఒక ఇంటర్‌ఫేస్‌గా పనిచేస్తుందన్నమాట. ఓకేనా? ఓకే. అండ్ మనకి మార్కెట్‌లో చాలా రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓఎస్‌ని మనం చూస్తా ఉంటాం. ఆటిలో కొన్ని కంప్యూటర్స్‌లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటిదంటే విండోస్ అని, లైనస్ అనే వాటిని చూస్తాం. అలానే యాపిల్ కంప్యూటర్స్ గనక మనం వాడతా ఉంటే ఆటిలో వాడేదాన్ని ఏ ఓఎస్ వాడతారంటే మ్యాక్ ఓఎస్ అనే దాన్ని వాడతాం. అలానే మొబైల్ యూజర్స్ కూడా ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని యూజ్ చేస్తా ఉంటారు. ఆ మొబైల్‌లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటిదంటే యాండ్రాయిడ్ అనే దాన్ని బేసికల్‌గా అందరూ వాడుతా ఉంటారు. అదే యాపిల్ మొబైల్స్ వాడేవాళ్ళైతే దేన్ని యూజ్ చేస్తారంటే ఐఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారనమాట. అంతవరకు అర్థమైతే చాలు. సో, నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటిది అంటే నెట్వర్క్ అంటారు. నెట్వర్క్ అంటే ఏందో చూద్దాం. ఈ నెట్వర్క్ అంటే ఏంది అంటే నేను ఇక్కడ క్లిక్ చేశాను. అమెజాన్ అని క్లిక్ చేయగలను ఆర్ ఫ్లిప్‌కార్ట్ అని క్లిక్ చేశాను. ఫ్లిప్‌కార్ట్ అని క్లిక్ చేయగానే నాకేమర్థమైందంటే నా బ్రౌజర్‌లో ఇక్కడ చాలా వస్తువులు రావడం గమనించాను. ఇదిగో ఈ పిల్లోస్ ఇక్కడ ఉన్న వాటిని ఎవరు పంపారు ఈళ్ళు? ఎట్లా వచ్చినియి నాకు? అనేది కావాలి అనుకున్నాను. అలానే నా గ్రూప్‌లోకెళ్ళేసేసి ఏం చేశానంటే ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది చేసేసాను. చేయంగాల్నే మా ఫ్రెండ్‌కి ఆ మెసేజ్ ఎలా ఎళ్ళింది? అలానే మనం చాలా మంది కంప్యూటర్స్ వాడుతా ఉంటాం గదా! ఆ కంప్యూటర్స్ లోపల మనకేమర్థమైందంటే ఒక మెయిల్ చేయంగాల్నే ఏమర్థమైంది అంటే ఆ మెయిల్ అనేది మన ఫ్రెండ్‌కి వెళ్తుంది. అది ఎలా వెళ్ళింది? ఎట్లా వెళ్ళింది? అనేది తెలుసుకోవాలి అనుకున్నాను. అది ఎలా వెళ్ళిందో మనం తెలుసుకోవాలి అంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈటన్నిటికి తెలిసిన కాన్సెప్ట్ ఏది అంటే, దాన్నేమంటారంటే నెట్వర్క్ అనే కాన్సెప్ట్ ద్వారా చెప్తాం. అంటే ఏందో చూద్దాం ఒకసారి. స్లైడ్స్‌లోకి వెళ్లి చూద్దాం. ఈ నెట్వర్క్ అంటే ఏంటిది అంటే, మన మొబైల్ నుండి మరొక మొబైల్‌కి ఒక మెసేజ్ చేశాను. అంటే నా ఫ్రెండ్ యొక్క మొబైల్‌కి నేను "రేయ్! అన్నం తిందాం పదరా" అనేసి మెసేజ్ చేశాను. అంటే నా మొబైల్ నుండి ఈ మెసేజ్ అనేది వాడి దాకా వెళ్ళడానికి ఎవరు చేస్తారంటే నెట్వర్క్ అనే కాన్సెప్ట్ అనేది ఎంటర్ అయ్యి నా మొబైల్‌లో ఉన్న మెసేజ్‌ని వాడి మొబైల్‌కి చేరవేస్తుంది. అంటే మొబైల్స్‌ని ఏమంటారంటే డివైజెస్ అంటారు. అంటే ఒక డివైస్‌ని మరొక డివైస్‌ని
కనెక్ట్ చేయడం కోసం మనం వాడే దానిని ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తారు. అలానే ఫర్దర్ ఒక ఎగ్జాంపుల్‌లో చూద్దాం. ఎలా అంటే మన ఇంటికాడ మన రూమ్‌లో మన ఇంటిలో ఏం అర్థమవుతుంది అంటే చాలా రకాల మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ఫోన్స్ అనేవి మనం ట్యాబ్స్ అనేవి ఎక్కువగా వాడుతా ఉంటాం. మన ఇంట్లో ఏం చేస్తాం ఒక వైఫై అనేది రౌటర్ ఉంది. మనం నెట్ వాడాలి అనుకుంటాం కదా! ఈ వైఫైకి కనెక్ట్ అవుతాం. ఎలా కనెక్ట్ అవుతాము? అక్కడ ఉన్న రౌటరు, ఇక్కడ ఉన్న మన మొబైల్. ఆ 2 డివైజెసే కదా! ఈ డివైస్‌ని అక్కడ ఉన్న రౌటర్‌ని కలిపే ఈ జంక్షన్‌ని ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తారు. ఆ నెట్వర్క్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాము? మన యొక్క మొబైల్‌ని ఆపరేట్ చేయగలం. అంటే నాకిక్కడ అర్థం చేసుకోవాల్సిన పదం ఏంది అంటే నెట్వర్క్ అంటే ఏంటిది అంటే ఒక డివైస్‌ని మరొక డివైస్‌ని కనెక్ట్ చేయడానికి ఉండేదాన్నే సార్ ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తారు. హలో! సార్ ఆ! ఎంత ఇస్తా అన్నాడు లిస్టింగ్? సరే. ఆ, నెట్వర్క్ అంటే ఏందో చూద్దాం. నెట్వర్క్ అంటే ఏంటి? ఒక డివైస్‌ని మరొక డివైస్‌తో కనెక్ట్ చేసే ఈ కనెక్ట్ అవ్వడానికి చేసే ఈ వేని ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తారు. ఫర్దర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్‌లో చూద్దాం. ఇది మా ఇల్లు అనుకున్నాను. ఈ ఇల్లు. ఇక్కడ కూడా మరొక ఇల్లు ఉంది అనుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనుకున్నాను. నేను ఈ ఇంటి నుండి ఈ ఇంటికి వెళ్ళాలి. ఒక పెన్సిల్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి అనుకున్నాను. వెళ్ళాలి అంటే ఎలా వెళ్తాను? ఒక రోడ్డు ద్వారా ఏం చేస్తుంది? మా ఇంటిని, ఈ ఇంటిని ఏం చేస్తుంది? కనెక్ట్ చేస్తా ఉంటాం. అంటే మన ఇంటిని, ఈ ఇంటిని కనెక్ట్ చేయడం కోసం ఈ రోడ్ అనేది ఉంటుంది కదా! ఈ రోడ్డుని ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తారు. అలానే మనకి మన వరల్డ్‌లో ఏముంటాయి అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్, ట్రిలియన్స్ ఆఫ్ కంప్యూటర్ డివైజెస్ అనేవి ఉంటాయి. ఈ డివైస్ అన్ని కూడా ఒకదానితో మరొకటి మాట్లాడుకోవాలి అనుకో, ఆ మాట్లాడుకోవడానికి ఏది అవసరం అంటే నెట్వర్క్ ద్వారా మాత్రమే మాట్లాడుకుంటా ఉంటాయి అన్నమాట. అరే ఇక్కడ నా ఫోను, ఇక్కడ పక్కన ఉన్న వైఫై రౌటర్. ఆ 2 ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటేనే కదా మనకి యూట్యూబ్ చూడడం గాని ఇయన్నీ చేయగలిగేది. అంటే నెట్వర్క్ అంటే నథింగ్ బట్ ఒక డివైస్ మరొక డివైస్ మాట్లాడుకోవడానికి అవి వాడే భాషను ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తారు. అంటే ఒక డివైస్ మరొక డివైస్ మాట్లాడుకోవాలంటే నెట్వర్క్ ద్వారా మాట్లాడుకుంటా ఉంటాయన్నమాట. అంతవరకు అర్థమైతే చాలన్నమాట. నెట్వర్క్ అనంగాల్నే ఏం అర్థం చేసుకోవాలి మనము? ఒక డివైస్ మరొక డివైస్ మాట్లాడుకోవడానికి నెట్వర్క్‌ని యూజ్ చేస్తాయి. అలానే ఒక డివైస్‌ని మరొక డివైస్‌ని కనెక్ట్ చేయాలన్నా గాని మనం ఏం చేస్తామంటే నెట్వర్క్‌ని ద్వారా కనెక్ట్ అవుతామనేసి అర్థం చేసుకుంటే చాలు. సో, ఇక్కడ గనక మనం గమనిస్తా ఉంటే ఈ నెట్వర్క్‌లో కూడా రకరకాల టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే మనకి రోడ్ అనేది ఉంటది అనుకున్నాను. రోడ్డుని ఒక నెట్వర్క్‌గా గనక తీసుకుంటే మన ఇల్లుంది. మన వీధిలోనే పక్కన ఉన్న ఇల్లుకి వెళ్ళాలి. ఇల్లుకి వెళ్ళాలి అంటే రోడ్డు ఉంటుంది కదా! అలానే మన ఇంటి నుండి చీరాలలో ఉన్న ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను. అలానే చీరాల వెళ్ళాలంటే పక్క ఊరు కదా! పక్క ఊరికి వెళ్ళడానికి గూడా ఏముంటుంది? ఒక రోడ్ అనేది ఉంటుంది. అలానే మన ఇంటి నుండి హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నాను. మరొక స్టేట్‌కి వెళ్ళాలి అనుకున్నాను. ఇలా హైదరాబాద్‌కి వెళ్ళాలి అంటే ఏముంటుంది? కొన్ని నేషనల్ హైవేస్ అనే రోడ్స్ ఉంటాయి కదా! ఆ రోడ్డు ద్వారా మనం వెళ్ళొచ్చు. అలానే మన ఇంటి నుండి అనదర్ కంట్రీకి వెళ్ళాలి అనుకున్నాను. అనదర్ కంట్రీకెళ్ళాలి అంటే ఇంటర్నేషనల్ రోడ్స్ ఉంటాయి కదా! ఆ రోడ్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్తా ఉంటాం. అలానే నెట్వర్క్‌లో గూడా మనకి లోకల్ ఏరియా నెట్వర్క్ అని, రీజనల్ నెట్వర్క్ అని, నేషనల్ నెట్వర్క్ అని, అలానే గ్లోబల్ ఐఎస్‌పి అనేసి మనకి 4 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. నెట్వర్క్‌లో లోకల్ నెట్వర్క్, రీజనల్ నెట్వర్క్ అండ్ నేషనల్ నెట్వర్క్ అండ్ గ్లోబల్ ఐఎస్‌పిస్ అని 4 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్‌ని ఎక్కువగా మనం వింటా ఉంటామన్నమాట. లోకల్ నెట్వర్క్ అనంగాల్నే ఏమంటారంటే మన ఇంటికి, పక్కన ఉన్న ఇంటికి మధ్యలో జరిగే దాన్ని ఏమంటారంటే లోకల్ నెట్వర్క్ అంటారు. మన ఇంటికి, పక్క స్టేట్‌కి మధ్యలో జరిగే దాన్ని ఏమంటారంటే కనెక్షన్‌ని ఏమంటారంటే నేషనల్ నెట్వర్క్ అని పిలుస్తారు. మన ఇంటిని అండ్ పక్క కంట్రీలో వెళ్ళడానికి మనం యూజ్ చేసే ఈ రోడ్‌ని ఏమంటారంటే గ్లోబల్ ఐఎస్‌పిస్ అని పిలుస్తారు. అంటే అర్థమైనట్లేనా? మన ఇంట్లో ఒక వైఫై రౌటర్ ఉంది. ఈ రౌటర్ ద్వారా మనం ఉన్న డివైస్ అన్నీ కనెక్ట్ అవుతాం కదా!
ఒకే చోట అన్ని డివైస్ ని కనెక్ట్ అవ్వడాన్ని ఏమంటారంటే రీజనల్ నెట్వర్క్ అంటారనమాట. అలానే ఎక్కడో ఆఫీస్లో ఉన్న నెట్వర్క్ ని మన ఇంటి కాడ కనెక్ట్ అయ్యామనుకో దాన్ని ఏమంటారంటే నేషనల్ నెట్వర్క్ అంటారనమాట. పక్క స్టేట్ లో ఉన్న విప్రో ఆఫీస్ ని ఈ స్టేట్ లో ఉన్న విప్రో సర్వర్ తో కనుక మనం కనెక్ట్ అయ్యామనుకో దాన్ని ఏమంటారంటే నేషనల్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతారనమాట. అలానే అమెరికాలో చేసే విప్రో వాళ్ళ జాబ్ లో ఉన్న సర్వర్ ని ఇండియాలో ఉన్న విప్రో జాబ్ చేసే సర్వర్ వాడు కనెక్ట్ అవ్వాలంటే ఏ నెట్వర్క్ ని వాడతాడంటే గ్లోబల్ ఐఎస్పి అనే నెట్వర్క్ ద్వారా వాళ్ళు కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. అవన్నీ కూడా ఏంటి అనేది దాని గురించి ఇంకొంచెం డీప్ గా అనేది ఫర్దర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంతవరకు మనకి నెట్వర్క్ గురించి అర్థమైతే చాలు. అంటే నెట్వర్క్ అంటే ఏంటిది? ఒక డివైస్ మరొక డివైస్ మాట్లాడుకోవడానికి నెట్వర్క్ అనేది అవసరం అనేది అర్థం చేసుకుంటే చాలు. అలానే ఒక డివైస్ మరొక డివైస్ కనెక్ట్ అవ్వాలి అంటే దానికి నెట్వర్క్ అనే దాని ద్వారా కనెక్ట్ అవుతాయి అని తెలుసుకుంటే చాలు. జనరల్ గా నెట్వర్క్స్ అనేవి మనకి లోకల్ నెట్వర్క్ అని, రీజనల్ నెట్వర్క్స్ అని, అలానే నేషనల్ నెట్వర్క్స్ అని, అలానే గ్లోబల్ ఐఎస్పీస్ అని కొన్ని ఉంటాయి అనేసి అర్థం చేసుకుంటే చాలు. అంతవరకు అర్థం చేసుకుంటే సాఫ్ట్వేర్ టెర్మినాలజీలో అంతవరకు చాలు అనమాట. అలానే మనం కొన్ని సాఫ్ట్వేర్ వర్డ్స్ గురించి తెలుసుకుందామని చెప్పాను. అవి ఏంటియో అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో అవేంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జనరల్ గా మనం ఏం చేస్తామంటే కొన్ని సరుకులు మొత్తాన్ని కూడా ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వీళ్ళందరూ ఏం చేస్తారంటే కొన్ని గ్రాసరీస్ ని, కొన్ని క్లాత్స్ ని, ఇలాంటి వాటన్నిటిని కూడా మనకేం చేస్తారంటే అమ్ముతా ఉంటారు. వీళ్ళందరూ ఎలా అమ్ముతారంటే ఒకేసారి అమ్మరు అనమాట. కొన్ని వేర్ హౌస్ లో స్టోర్ చేసుకొని వాటి ద్వారా మనకి ఏం చేస్తారంటే అమ్ముతా ఉంటారనమాట. ఈ వేర్ హౌస్ లో ఈ సరుకులన్నిటిని కూడా సరుకుని ఏమని పిలుస్తారంటే ముడి సరుకు అంటారు కదా. అలా ముడి సరుకుని ఏమంటారంటే కార్గో అంటారనమాట. అంటే ఈ ముడి సరుకులు మొత్తం ఒకేసారి తీసుకెళ్లి పంపరు కదా. అలానే నెట్వర్క్ భాషలో కూడా మనకి ఏమర్థం అవుతుంది అంటే కొన్ని రకాల ఫండమెంటల్ నెట్వర్క్ లో మనం ఎక్కువగా వాడే కొన్ని పదాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్న కార్గో సినారియో, నెట్వర్క్ సినారియో ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఏంటిది అంటే ఒక వేర్ హౌస్ లో చాలా రకాల సరుకులు ఉంటాయి. ఆ సరుకులన్నిటిని కూడా ఏం చేస్తారంటే కొన్ని ప్యాకెట్స్ గా విడగొడతా ఉంటారు. అంటే టీవీలన్నీ కొన్ని ప్యాకెట్స్ గా, ఫ్రిడ్జ్లన్నీ ఒక ప్యాకెట్స్ గా, వాటన్నిటిని ఏం చేస్తారంటే స్టోర్ చేసి ఒక చోటంతా పెట్టుకుంటా ఉంటారు. అంటే లైక్ మనం ఒక మెడికల్ షాప్ కి గనక వెళ్ళామనుకో, ఆ మెడికల్ షాప్ లో అతను ఏం చేస్తాడంటే ఏ మీద లెటర్ మీద ఉన్న టాబ్లెట్స్ అన్ని ఒక చోట, బి లెటర్ మీద ఉన్న టాబ్లెట్స్ అన్ని ఒక చోట, సి లెటర్ మీద ఉన్నవన్నీ ఒక చోట పెట్టుకుంటాడు కదా. అలానే మన సరుకులను కూడా ఏం చేస్తామంటే పార్ట్లుగా విడగొట్టుకొని పెట్టుకుంటా ఉంటాం. అంటే మనకు కావాల్సిన దాన్ని ఒక చోట ప్లేస్ చేసుకుంటా ఉంటాం. అలానే నెట్వర్క్ లో కూడా ఏం చేస్తారంటే మనకు కావాల్సిన దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం వాడే పదాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. సరుకుల్ని మనం స్టోర్ చేసుకుంటా ఉంటాం కదా ఒక వేర్ హౌస్ లో. అలానే నెట్వర్క్ ని స్టోర్ చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే డేటా అని పిలుస్తారు. నెట్వర్క్ ని స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. అలానే మనం ఈ సరుకులు కావాలని ఒక కస్టమర్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేయగానే మనం ఏం చేస్తాము, సరుకులన్నీ పంపం కదా. వాడు ఏదైతే ఆర్డర్ చేశాడో వాటన్నిటిని ఏం చేస్తామంటే ఒక లారీ తీసుకొచ్చేసి ఆ ట్రక్ లో ప్లేస్ చేసేసి పంపిస్తూ ఉంటాం. అలానే డేటాని కూడా ఏం చేస్తారంటే అంతా పంపం అనమాట. స్టోర్ చేసుకున్న డేటా మొత్తం అందరికి ఇవ్వము అనమాట. దాన్ని ఏం చేస్తారంటే యూజర్ ఎంతైతే కావాలనుకున్నాడో వాడికి అంతంత మాత్రమే పంపుతా ఉంటారు అనమాట. మన ఇంట్లో ఒక రౌటర్ ఉంది. ఈ రౌటర్ ఏం చేస్తుంది, ల్యాప్టాప్, పీసీ, ట్యాబ్ ఇలా రకరకాల వస్తువులు కనెక్ట్ చేసాం దానికి. ఎవరికైతే ఎంత డేటా కావాలో వాళ్ళకి ఏం చేస్తుందంటే అంత డేటాని మాత్రమే వాడికి పంపిస్తూ ఉంటుంది. అలా పంపడానికి ఏం చేస్తుందంటే ఆ డేటాని పార్ట్లుగా విడగొడుతుంది. అలా పార్ట్లుగా విడగొట్టి ఎవరికి ఎంత కావాలనేది పంపడాన్ని ఏమంటారంటే ప్యాకెట్స్ అని పిలుస్తారు నెట్వర్క్ భాషలో. ఒక నెట్వర్క్ ని స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటారంటే డేటా అంటారు. ఆ నెట్వర్క్ ని పార్ట్లుగా విడగొట్టడాన్ని ఏమంటారంటే విడగొట్టి యూజర్ కావాల్సినంత పంపడాన్ని ఏమంటారంటే ప్యాకెట్స్ అని పిలుస్తారనమాట. అలానే ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి అనమాట నెట్వర్క్ లో. అవేంటి అంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకి రోడ్డు మీద వెళ్ళంగానే ఒక జంక్షన్ అనేది వస్తుంది. ఈ జంక్షన్ లెఫ్ట్, రైట్, టాప్, ఫ్రంట్, బ్యాక్ అని ఉంటాయి కదా. మనం ఎటువైపు వెళ్ళాలి అనేది ఈ జంక్షన్ ద్వారా ఏం చేస్తాము, చీరాల వెళ్ళాలి అంటే కుడివైపు వెళ్ళాలి అని, గుంటూరు వెళ్ళాలి అంటే ఎడం వైపు అని, హైదరాబాద్ వెళ్ళాలి అంటే ముందలకి వెళ్ళాలి అని యారో మార్కులు చూపిస్తాయి కదా.
అలానే ఈ నెట్వర్క్ లో కూడా మనకి కొన్ని జంక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ జంక్షన్స్ ని ఏమంటారంటే రౌటర్స్ అని పిలుస్తారనమాట. రౌటర్స్ అని పిలుస్తారు. అలానే మనం రోడ్డు మీద మనం ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళాలి అంటే రోడ్స్ అనేవి ఉంటాయి అనుకున్నాం కదా. అలానే ఒక డివైస్ ని మరొక డివైడ్ ని కనెక్ట్ చేయాలి అంటే నెట్వర్క్ అనేది కూడా ఉంటుంది అన్నాను కదా. ఈ రోడ్స్ లెక్కన మనకుండే ఆ రోడ్స్ ని ఏమంటారంటే ఈ నెట్వర్క్ భాషలో రౌట్స్ అని పిలుస్తారు. అలానే మనకి రోడ్డు మీద నేషనల్ రోడ్స్ అని, ఇంటర్నేషనల్ రోడ్స్ అని, అండ్ అలానే లోకల్ రోడ్స్ అని అంటారు కదా. అలానే నెట్వర్క్ లో కూడా మనకి ఏమేమి ఉంటాయి అంటే మల్టిపుల్ రౌట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలానే మనకి రోడ్డు మీద ట్రాఫిక్ ఉన్నట్టే నెట్వర్క్ లో కూడా ఏముంటుందంటే ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ ని ఏమంటారంటే కంజెషన్ అని పిలుస్తారు. అంటే నెట్వర్క్ లో కూడా మనకి ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి అంటే డేటా అనే కాన్సెప్ట్ ఉంటుంది, ప్యాకెట్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి, రౌటర్స్ అనేవి ఉంటాయి, రౌట్స్ అనేవి ఉంటాయి, మల్టిపుల్ రౌట్స్ ఉంటాయి, అలానే కన్ అనే ట్రాఫిక్ అనేవి కూడా ఉంటాయని ఈ పదాల బట్టి అర్థం చేసుకుంటే చాలు. డేటా అనగా ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? స్టోర్ చేసే ఒక నెట్వర్క్ ని ఏమంటారంటే డేటా అంటారని గుర్తుపెట్టుకుంటే చాలు. ప్యాకెట్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకుంటే చాలు? డేటాని పార్ట్స్ గా విడగొట్టేదాన్ని ప్యాకెట్స్ అంటే గుర్తుపెట్టుకుంటే చాలు. రౌట్స్ అనగానే ఏమర్థం చేసుకోవాలి? మనకి రోడ్డు మీద జంక్షన్స్ ఉన్నట్లే నెట్వర్క్ లో కూడా జంక్షన్స్ గనక వస్తే దాన్ని రౌట్స్ అంటారని గుర్తుపెట్టుకుంటే చాలు. రౌటర్స్ అంటారని గుర్తుపెట్టుకుంటే చాలు. రౌట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలంటే ఎలా అంటే మనకి రోడ్డు ఉన్నట్లే అలానే నెట్వర్క్ లో కూడా రోడ్ లాంటివి ఉంటాయి. వాటిని ఏమంటారంటే రౌట్స్ అంటారని గుర్తుపెట్టుకుంటే చాలు. మల్టిపుల్ పాత్స్ అనగానే ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మల్టిపుల్ రౌట్స్ అంటే మనకి రోడ్లు లోకల్ రోడ్స్ అని, ఇంటర్నేషనల్ రోడ్స్ అని, నేషనల్ రోడ్స్ ఉంటాయి కదా. అలానే నెట్వర్క్ లో కూడా మల్టిపుల్ రౌట్స్ ఉంటాయని గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి రోడ్డు మీద ట్రాఫిక్ ఉన్నట్టే నెట్వర్క్ లో కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ ని కంజెషన్ అంటారనే పదంతో గుర్తుపెట్టుకుంటే చాలు. సో టుడే మనం నెట్వర్క్ లో నెట్వర్క్ అనేది కొంచెం హార్డ్ గా అనేది అనిపిస్తూ ఉంటుంది. ఆ పదాల వాటికి గుర్తుపెట్టుకుంటే చాలు. నెట్వర్క్ లో పలాని ఉంటాయి, పలానా పని చేస్తుంది అనేది అర్థం చేసుకుంటే చాలు. సో టుడే మీకు ఇంతవరకు ఏమైతే డిస్కస్ చేశామనేది ఒక్కసారి డిస్కస్ చేసుకొని కంప్లీట్ చేద్దాం. సో ఏమని డిస్కస్ చేశానంటే టుడే ఇంతవరకు మీకు కొన్ని కాన్సెప్ట్స్ గురించి చెప్పాను. ఏం చెప్పాను? అబ్జర్వేషన్ గురించి చెప్పాను, తర్వాత హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటే ఏందో చెప్పాను, అలానే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏందో చెప్పాను, నెట్వర్క్స్ అంటే ఏంటిది, ఆ నెట్వర్క్ లో ఉండే టైప్స్ ఏంటియో చెప్పాను, నెట్వర్క్ లో ఉండే కొన్ని భాగాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెట్వర్క్ అంటే ఏం చెప్పానంటే ఒక డివైస్ మరొక డివైస్ మాట్లాడుకోవడాన్ని నెట్వర్క్ అంటారని చెప్పాను. ఒక డివైస్ మరొక డివైస్ కనెక్ట్ చేయడానికి నెట్వర్క్ సహాయంతో కనెక్ట్ అవుతాయి అని చెప్పాను. ఈ నెట్వర్క్లు రకరకాలు ఉంటాయి అని చెప్పాను. లోకల్ నెట్వర్క్స్ ఉంటాయి, అలానే గ్లోబల్ నెట్వర్క్స్ ఉంటాయి, నేషనల్ నెట్వర్క్స్ ఉంటాయి అని చెప్పాను. అలా నెట్వర్క్స్ లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అని చెప్పాను. అవేంటిది అంటే డేటా అనే పదం ఉంటుందని చెప్పాను, ప్యాకెట్స్ అనేవి ఉంటాయి అని చెప్పాను, రౌట్స్ ఉంటాయి అని చెప్పాను, రౌటర్స్ ఉంటాయి అని చెప్పాను, మల్టిపుల్ రౌట్స్ అని ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఆ ట్రాఫిక్ ని కంజెషన్ అంటారని చెప్పాను. అలానే ఇంకొక పదం గురించి మనం డిస్కస్ చేద్దాం. అది ఏంటిది అంటే నెట్వర్క్ లోనే మనకి ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట. అవి ఏంటిది అంటే ఒకసారి చూద్దాం. నెట్వర్క్ లోనే మనకి ఏముంటదంటే ప్రైవేట్ నెట్వర్క్ అని, పబ్లిక్ నెట్వర్క్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. అవి ఏంటిది అంటే మనం ఒక ఐలాండ్ ని గనక గమనించామనుకో, ఆ ఐలాండ్ వాటికి సపరేట్ గా ఎవరు ఎంటర్ కాకుండా ఉంటది కదా. అలా ఎంటర్ కాకుండా ఉండే నెట్వర్క్ ని ఏమంటారంటే ప్రైవేట్ నెట్వర్క్ అని పిలుస్తారు. అలానే అందరూ కూడా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఒక సర్వీస్ ఉంటుంది కదా. దాన్ని ఏమంటారంటే పబ్లిక్ నెట్వర్క్ అని పిలుస్తారు. ఈ పబ్లిక్ అనే పదం మనకు గుర్తుపెట్టుకుంటే ఈ పబ్లిక్ నెట్వర్క్ యొక్క మరొక పేరుని ఏమంటారంటే ఇంటర్నెట్ అని పిలుస్తారు. ఇంటర్నెట్ అంటే ఏందో చూద్దాం. ఎట్లా అంటే ఫర్ దర్ ఎగ్జాంపుల్ మన కంపెనీస్ ఉంటాయి అన్నమాట. మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అనుకో, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ మాత్రమే లోపలికి వెళ్తారు. మిగతా వాళ్ళు ఎవరన్నా వెళ్ళొచ్చా? వెళ్ళడానికి ఉండదన్నమాట. అంటే ఎవరైతే రిస్ట్రిక్టెడ్ గా లోపలికి అలౌ చేస్తా ఉంటారో వాళ్ళని ఏమంటారంటే ప్రైవేట్ నెట్వర్క్ అని పిలుస్తారు. ఎవరు పడితే వాళ్ళు వెళ్తా ఉంటారో, ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంది. ఈ పార్క్ లోపలికైతే ఏం చేస్తారు? నేను వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళొచ్చు, ఇంకొకటి వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు కదా. ఎవరైనా వెళ్ళేదాన్ని ఏమంటారంటే పబ్లిక్ అని పిలుస్తారనమాట. అదే నెట్వర్క్ భాషలో అయితే ఏం చేస్తారంటే
రిస్ట్రిక్టెడ్ గా డేటాని వాడే వాళ్ళని ఏమంటారంటే ప్రైవేట్ నెట్వర్క్ అని పిలుస్తారు. ఎవరైనా సరే డేటాని వాడుకుంటా ఉంటారో వాళ్ళని ఏమంటారంటే పబ్లిక్ నెట్వర్క్ అని పిలుస్తారు. ఈ పబ్లిక్ నెట్వర్క్ వాడే మరొక పేరుని ఏమంటారంటే ఇంటర్నెట్ అని పిలుస్తారు అనమాట. అంటే దట్ మీన్స్ మన ఇంటికాడ ఒక బిఎస్ఎన్ఎల్ యొక్క వాళ్ళది ఒక వైఫై ఉంది. వాళ్ళు ఏం చేశారంటే పాస్వర్డ్ పెట్టడం మర్చిపోయారు. పాస్వర్డ్ పెట్టకుండా ఆవంతనే వదిలేసేసారు. అప్పుడు ఏం చేస్తారు, నేను కనెక్ట్ అవుతాను, నువ్వు కనెక్ట్ అవుతావు, ఎవరైనా వాడుకోవచ్చు. అంటే ఎవరైనా వాడుకోవడానికి ఫ్రీగా అవైలబుల్ అయ్యేదాన్ని ఏమంటారంటే పబ్లిక్ నెట్వర్క్ అని పిలుస్తారు. పాస్వర్డ్ పెట్టాను, ఆ పాస్వర్డ్ పెట్టానంటే అప్పుడు ఏం చేస్తారు, ఆ నెట్వర్క్ ని కొంతమంది జనాలు మాత్రమే వాడగలరు. వాళ్ళని ఏమంటారంటే ప్రైవేట్ నెట్వర్క్ అని అంటారని అంతవరకు గుర్తుపెట్టుకో చాలు. అంటే నెట్వర్క్ లోనే 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రైవేట్ నెట్వర్క్ అనేది ఉంటుంది, అలానే పబ్లిక్ నెట్వర్క్ ఉంటుంది అనేది అర్థం చేసుకుంటే చాలు అనమాట. సో ఎక్కడన్నా డౌట్ ఉంది అన్న? నో సార్. ఓకే, అండ్ ఈవినింగ్ క్లాస్ లో నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? బాయ్. ఓకే సార్. ఓకే సార్.